తిరిగి స్వాగతం. గురుగారు, చాలా వరకు కులాంతర వివాహాలు ఎక్కువ శాతం పెళ్లి చేసుకుంటారు. క్యాస్ట్ వేరైనా కానీ ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ముందు ముందు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి? వేసే ప్రతి అడుగు భయంతో ఉంటుంది. వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నామంటే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, కులాల్లో గొడవలు ఏమైనా వస్తాయని చెప్పేసి ఇలాంటి చాలా ఆలోచనలు మైండ్లో అనేది తిరుగుతూ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు ముందే మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి పదంగా వెళ్ళాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బెస్ట్ అంటారు? అదే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయం, కానీ పెళ్లి అనేది మాత్రం రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళ రిలేటివ్స్ కలవకపోయినా తెలవకుండా వాళ్ళని వీళ్ళు హర్ట్ చేసినా వీళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకున్నా కూడా గొడవలు అయ్యి విడిపోయే సందర్భాలు ఇలాంటివి వస్తాయి. 1కి 10 సార్లు ఆలోచించి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే చాలా వరకు సమస్యలు కొన్ని రోజులు ఇదైనా కాళ్ళ వేళ పడైనా వాళ్ళనే బతిమలాడుకుని పెద్దవాళ్ళని ఒప్పించి కనుక పెళ్లి చేసుకుంటే అన్ని పరాలుగా ఫ్యూచర్ బాగుంటుంది. నెక్స్ట్ పిల్లలు పుట్టినా కానీ వాళ్ళు కూడా కలిసిపోయి ఇమిడిపోయి బాగుంటారు. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ వివాహాలు చేసుకోకపోవడం మంచిది. వాళ్ళు చేసుకోవాల్సిన పక్షంలో పెద్దవాళ్ళని ఒప్పించి ఈ యొక్క మ్యారేజెస్ అనేది చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ ముందరే అవి కంట్రోల్లో పెట్టుకోవాలండి పిల్లల్ని. వాళ్ళ ఒక్కొక్కసారి కంట్రోల్ దాటేసాక చెప్పిన మాట వినరండి, చెప్పిన మాట వినరు. అలాగే ఇంకా ఆ స్థాయికి వెళ్ళాక వినడం అనేది ఉండదు. అంటే కొద్దిగా మనం పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుని వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారా అని ఆలోచించుకుని దాన్ని బట్టి ఒకవేళ ఇదైతే కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారని నమ్మకం కుదిరితే హ్యాపీగా మ్యారేజ్ చేసేయడం మంచిది. ఇప్పుడు విత్ ఇన్ క్యాస్ట్లో చేసినా కలిసి ఉంటారనే నమ్మకం ఉండట్లేదు ఇప్పుడు జనరేషన్. వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తే అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం ముందరి నుంచే చూసుకోవాలండి. ఇలా ఒకవేళ ఒక స్థాయి దాటిపోతే కనుక వాళ్ళు కలిసి ఉంటారని అనిపిస్తే కనుక మ్యారేజ్ చేసేయడమే మంచిది. చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. ఇంకో విషయం ఏంటంటే గురుగారు, ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ ఏంటంటే తల్లిదండ్రులు